నమస్తే. రాముడి పేరుతో ఘరానా మోసం, ఆలయం పేరుతో భారీ అవినీతి, సిట్ అధికారుల విచారణలో ఏం తేలింది? చిన్న చితకా విషయం కాదు. దేశం మొత్తం ముక్కును వేలేసుకునే ఘటన, దేశ రాజకీయాలు మలుపు తిప్పినే ఘటన. మతాలను రాజకీయాలు అంటూ, మసీదులు అంటూ ప్రజలను చీల్చి రాజకీయ ప్రయోజనాలు చేస్తూ రాముడి పేరిట కోట్ల రూపాయలు లూటీ చేయడానికి, దోచుకోవటానికి ఉపయోగించారనే ఆరోపణలు వస్తున్నాయి. రామ మందిర నిర్మాణానికి ఉపయోగించిన నిధులు ఏమయ్యాయి, ఎక్కడ దాచారు అనే ఆరోపణలు వస్తున్నా ఎందుకు బీజేపీ నాయకులు మాట్లాడలేదు? రాజకీయ ప్రయోజనాల కోసం మతాలను రెచ్చగొడుతూ వ్యాపారాలు చేస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల్ని కీలుబొమ్మలుగా ఆడుకోవటం నిజం కాదా? ఇంత జరుగుతున్నా బీజేపీ ఇప్పటికీ మాట్లాడిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దేశం మొత్తం కూడైకొస్తున్నా ఎందుకు నోరు మెదపటం లేదు? సిట్ అధికారులు నివేదికలో కొన్ని వందలాది కోట్ల రూపాయలు దోచుకున్నది అసలు దొంగలు చాలామంది ఉన్నారు, చిన్న దొంగలు కాదు పెద్ద దొంగలే ఉన్నారని చెబుతున్నారు. దోచుకున్న సొమ్ముతో ఆస్తులు ఎక్కడెక్కడ కూడబెట్టారో అవన్నీ కూడా సిట్ అధికారులు చెబుతూ ఉన్నారు. దారి మళ్లించింది ఒక బ్యాచ్ అయితే ఆ డబ్బుల్ని, మరో బ్యాచ్ డబ్బులను తీసుకొని వచ్చి ఇచ్చింది ఇంకో బ్యాచ్ అంట. కానీ ఇదే బ్యాచీలో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అంటే సిట్ అధికారులు చెప్పింది అదేనంట. మనీ లాండరింగ్ జరిగినట్టు ఉందని, దీనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయని, దీనిపైన వెంటనే విచారణ చేయాలని ఈడీకి కూడా కంప్లైంట్ చేసినట్టు సిట్ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇదే విషయంలో ఆలయం అధికారి ఈవో చాలా కామన్గా జరుగుతూ ఉంటుందని చెప్పగానే చెప్పేశాడు. అంటే ఇక్కడ అవినీతి జరుగుతుందని, అవినీతి జరిగిందని, ఇది నిజమే అని ఆలయం ఈవో కూడా, అధికారి కూడా ఇదే చెబితే అంటే ఇది నిజమనుకోవాలా, అబద్ధం అనుకోవాలా? అంటే ఇది నిజమే అనుకోవాలి. అంటే కోట్లాది మంది ప్రజలు ఇచ్చిన సొమ్ముని రామ మందిరం పేరుతో దోచుకున్నది అసలు సీసల దొంగలు, అసలు చిన్న తలకాయలు కాదు. దీని వెనక పెద్ద తలకాయలే ఉన్నాయన్నది సిట్ నివేదికలో ఇదే వచ్చినట్టు సమాచారం కూడా అందుతున్నది. చిన్న దొంగలని పట్టుకోవటం కాదు, పెద్ద దొంగలు పట్టుకోండి అని ఉత్తరప్రదేశ్ అంతటా ఇదే టాపిక్ నడుస్తుంది. ఒక్క ఉత్తరప్రదేశ్ చూడకూడదు, దేశం మొత్తం కోట్లాది రూపాయలు, కోట్లాది మంది ఈరోజు రామ మందిరం పేరిట మందిరానికి డబ్బులు ఇచ్చినటువంటి చాలామంది ఇదే అంటున్నారు. ఇట్లాంటి లూటీ చేసిన వారిని, ఆ ప్రజల సొమ్మును దోచుకున్న వారిని, ఆలయం పేరిట అవినీతి చేసేవారిని ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు అని ఈరోజు ఉత్తరప్రదేశ్లోని ఇదే టాపిక్ నడుస్తుంది. దీని వెనక పెద్ద తలకాయలు ఎవరున్నారు, ఎవరు దీని మీద ఆజ్యం పోశారు, అసలు బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్నారా లేదా, ఈ ప్రభుత్వమే ఇదంతా చేసిందా, ఆ పెద్ద తలకాయలు ఎందుకు బయట పెట్టట్లేదు అని వినబడుతున్నా మాట్లాడట్లేదు, నోరు మెదపట్లేదు. దీని వెనక ప్రధానమంత్రి మోదీ కూడా దీని వెనక మాట్లాడకపోవటం చాలా పెద్ద విషయమే అని చెప్తున్నారు. దేశం మొత్తం కూడైకొస్తున్న, రాజకీయాలు మలుపు తిప్పినటువంటి రామ మందిరంలో ఇంత జరుగుతున్న, రాముడు భక్తులు రగిలిపోతున్న ప్రధాని మోదీతో పాటు కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడిపోవడం చాలా విడ్డూరమని, ఇది చాలా డేంజర్ అని, ఇది చాలా దుర్మార్గం అని, చాలా దోపిడీ చేశారని ఈరోజు ఆ నోట ఈనాట అనుకుంటున్నారు. ఇది అతి త్వరలో మరికొన్ని వీడియోలు. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. మీ విశ్వాస్ టీవీలో.